కయ్యోను ఏబేల్ని చంపాడో అలానే వీళ్ళు కూడా ఏం చేస్తారంటే మన ప్రభావాన్ని చంపేస్తూ ఉంటారు. కాబట్టి ప్రభావాన్ని వర్తమానం చదవండి, అందులో ఉన్నాయి ఇవన్నీ. ప్రభావాన్ని వర్తమానం చదవరు, పాస్టర్లు కూడా చదువుతలేరు. చదివితే మీకు అర్థమవుతుంది ఏ వీడియో చూస్తే ఏంటిది అనేది. అది కయ్యోనాత్మ, అది ఖచ్చితంగా చెప్తున్నాను నేను. అది కయ్యోనాత్మ చంపేస్తుంది. ఎందుకు చంపుతుంది? నీ వర్తమానం నమ్మనీయకుండా. ప్రవక్త ఏమన్నాడు? అలా ఏబేల్ని చంపితే ఇక దేవుడికి నేను ఒక్కనే అని అనుకున్నాడు. ఇక దేవుడు నా ఆరాధన తప్ప ఇంకెవరి ఆరాధన అంగీకరించి ఎవరు లేడుగా అక్కడిగా. నా ఆరాధన అంగీకరిస్తాడని అనుకున్నాడట. కానీ ఆయన ఏం చేశాడు? ఏబేలుకి పునరుద్ధానం ఇచ్చాడు చేతు రూపంలో. బ్రదర్, క్యారెక్టర్ని నువ్వు చంపినంత మాత్రాన, హత్య చేసినంత మాత్రాన నువ్వు నరహంతకుడు అవుతావు తప్ప దేవుడు తన పనిని మాత్రం ఆపడాయన ఆపడు. డాక్టర్ బ్రెన్హామ్ గారిని 65 ఏళ్ల నుండి ఎంతమంది ఆయన క్యారెక్టర్ని చంపుతున్నారు, ఎంతమంది వీడియోలు తయారు చేసి ఆయన గురించి చెప్తున్నారు. ఆయన వర్తమానం అవుతాందా? అదిగో ఆ యూసీవీసీ వాడైతే ఊరూర వీడియోలు పట్టుకొని తిరుగుతాను. వాడు ఊరూర వేస్తా ఉన్నాడు. వాడు అక్కడ పాంప్లెట్లు పనిచేసి మీటింగ్ పెట్టి 1000 మందిని సమకూర్చి విలియం బ్రెన్హామ్ అనే అబద్ధ ప్రవక్తున్నాడు, జాగ్రత్త మీ ఊర్లో ఉంటే. ఇది చాలా విచిత్రంగా ఉన్నది. అబద్ధ ప్రవక్తలే నిజ ప్రవక్తను పట్టుకొని అబద్ధ ప్రవక్త అంటాడు. ఇది చాలా విచిత్రంగా ఉన్నది. ఇది బ్రదర్ సిస్టర్, ఎవరెన్ని చెప్పినా దేవుని ఏర్పాట్లో ఎన్నికల్లో ఉన్న వధువుని మాత్రము ఎవ్వరూ ఆపలేరు. అది పాతాళ లోకములో ఉన్న దయ్యాలని ఏకమై వచ్చినా ఆపలేవు అవి. ఆమెనంటారా?